మేరకు 5 పురస్కరించుకొని ఈనాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఈనాడు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష పండితులు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈనాడు వారు ఏదైతే తెలంగాణ తొలిపొద్దు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పేసి వారు రాసిన చాలా రచనలు కూడా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. వారు కేవలం కవి అనే కాకుండా ఉద్యమానికి ఊపిరి తీసుకొచ్చే విధంగా చాలా పనిచేయడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో, అదేవిధంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా 25 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. వరంగల్ లాంటి ప్రాంతాల్లో జెండా ఎగరేసినప్పుడు అక్కడ కూడా నగర బహిష్కరణ చేసినప్పుడైతే వారు చాలా ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా ఎక్కడ కూడా మరి వారు అన్యాయాన్ని ధిక్కరించడం, అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం అంతమవుతుందో అక్కడే నాకు సంతృప్తి, ముక్తి ప్రాప్తి జరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్య దైవం అని చెప్పేసి నమ్మిన యొక్క మహానుభావుడు కాళోజీ గారు. ఈనాడు కాళోజీ గారి పేరు మీద వరంగల్ జిల్లాలో ఒక ఆరోగ్య కళాశాలకు కూడా పేరు పెట్టడం నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా అక్కడ కళాక్షేత్రం కూడా రూపుదిద్దుకుంటుంది వారి పేరు మీద. ఇట్లాంటి ఎందరో మహనీయులు వారి కవులను స్మరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి భారత పౌరులు రేపు రాబోయే భవిష్యత్ తరాల పిల్లలు మర్చిపోకుండా ఉండడానికి ఈ జయంతులను సందర్భంగా పురస్కరించుకొని ముఖ్యంగా కాళోజీ గారి జయంతి సందర్భంగా ఈనాడు కాళోజీ పురస్కారం కూడా ప్రదానం చేస్తూ ఉన్నారు. తెలుగు భాష ప్రావీణ్యత, సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒక గొప్ప కవిగా మనం చెప్పుకోవచ్చు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మరి భాషను ప్రపంచ దేశాలకు అందించే విధంగా, తెలియజెప్పే విధంగా మన భాష గొప్పతనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఎంత తీయగా మధురమో, తల్లికి ఒక బిడ్డ ఎలాగనో మరి బిడ్డకు తల్లి ఎంత అవసరమో తెలంగాణ బిడ్డలందరూ కూడా మాతృభాష అంత అవసరం. ఈనాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా మాతృభాషను, లాంగ్వేజ్ను చేర్చడం జరిగింది. కాబట్టి మనం ఎంత చదివినా, ఎంత ఎదిగినా కూడా మన కన్న తల్లిని, మన పుట్టిన ఊరు ఏ విధంగా మర్చిపోవద్దు, అదేవిధంగా మాతృభాషను కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి ఒక తెలంగాణ యాసకు, భాషకు ప్రాచుర్యం ఇచ్చిన గొప్ప కవి కాళోజీ గారి జయంతి సందర్భంగా ఈనాడు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ CEO గారు నరేష్ గారు, మా సిబ్బంది అందరం కూడా పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారి స్ఫూర్తితోటి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా కలిసి పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.